గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి సండే, అందరూ హ్యాపీగా మంచిగా వచ్చేసి చికెన్ మటన్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. ఎంజాయ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? అట్లే నేను మొన్న వచ్చేసి ఒక వీడియో చేశాను, ఎటువంటి కేటగిరీలకి మనము వీడియో చేస్తే బాగా వైరల్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఏ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి కొన్ని కేటగిరీలు వస్తాయి. సపోజ్ ఒక 15 కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వీడియోస్ని ఏ టైంలో మనము పోస్ట్ చేస్తే మన యొక్క వీడియోస్ వచ్చేసి వైరల్ అవుతాయి, మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి నేను ప్రాక్టికల్గా మీకు చెప్పినట్టు నా డమ్మీ ఛానల్లో పోస్ట్ చేసి చెక్ చేసి మీకు ఈరోజు నేను దాని మీద వర్కౌట్ చేసి కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను ఈరోజు. సో వీడియో సుత్తి లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 15 కేటగిరీలు యూట్యూబ్లో ఏమేమి ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఓకేనా? ఆ 15 కేటగిరీలు ఏవి అని చూస్తే, 1 ఆటో వెహికల్స్, 2 కామెడీ, 3 ఎడ్యుకేషన్కి సంబంధించింది, 4 ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, 5 ఫిల్మ్ అండ్ యానిమేషన్కి సంబంధించింది, 6 గేమింగ్కి సంబంధించింది, 7 హౌ టు స్టైల్ దానికి సంబంధించింది, 8 మ్యూజిక్కి సంబంధించింది, 9 న్యూస్ అండ్ పాలిటిక్స్కి సంబంధించింది, 10 నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజంకి సంబంధించింది, 11 పీపుల్ అండ్ బ్లాగ్స్కి సంబంధించింది, 12 పెట్ అండ్ యానిమల్స్కి సంబంధించింది, 13 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, 14 స్పోర్ట్స్కి సంబంధించింది, 15 ట్రావెల్ అండ్ ఈవెంట్స్కి సంబంధించింది. ఇప్పుడు నేను ఏమైతే ఈ 15 ఇవి చెప్పినానో ఈ కేటగిరీలో, ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఒక సెక్షన్ వస్తుంది, కేటగిరీ సెక్షన్. ఆ సెక్షన్లో మనం ఏవైతే వీడియో అప్లోడ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కుకింగ్ వీడియోస్ చేస్తుంటే కుకింగ్ మీద ఇంట్రెస్ట్గా ఇష్టపడేటటువంటి వ్యక్తులకి ఎక్కువ రీచ్ పెరిగి వాళ్ళకి చేరుతుంది ఆ వీడియో. సో మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ కేటగిరీస్ అయితే పెడతారు. బట్ మనం ఈ కేటగిరీస్ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేసుకోవాలి అని ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాము. వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు, బట్ మీకు ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళకి కావచ్చు, లేదా ఆల్రెడీ ఎన్ని వీడియోస్ చేసినా మాకి ఛానల్ ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నాము, వ్యూస్ ఎక్కువ రావడం లేదు మాకి అనుకునే వాళ్ళు కూడా వీడియో చూడొచ్చు. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. ఆటో అండ్ వెహికల్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి, అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, కార్లు గన అమ్ముతూ ఉంటారు, సెకండ్ హ్యాండిల్ కార్లు గన అవన్నీ చూపిస్తూ ఉంటారు గ్యారేజీల్లో గన. అటువంటి వాళ్ళందరూ వీడియోస్ ఎప్పుడు చేయాలంటే మధ్యాహ్నం 3 గంటలకు మీ వీడియోస్ అప్లోడ్ చేయండి. మధ్యాహ్నం 3 గంటలకు మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి వ్యూస్ ఎక్కువ వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి. దీని గురించి తర్వాత నేను ఇంకొక వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఎలా వస్తాయని. వాళ్ళ టైమింగ్ వచ్చేసి ఆటో అండ్ వెహికల్స్ వాళ్ళకి మధ్యాహ్నం 3 గంటలకు అప్లోడ్ చేయండి. కామెడీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి మధ్యాహ్నం 1:30కి అప్లోడ్ చేయండి, మధ్యాహ్నం 1:30కి. ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి 5:30 నుంచి 7 లోపల అప్లోడ్ చేయండి. మార్నింగ్ వచ్చేసి 9 నుంచి 12 లోపల అప్లోడ్ చేయండి ఎడ్యుకేషన్కి వచ్చిన వాళ్ళు. ఎంటర్టైన్మెంట్కి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మార్నింగ్ ఉదయం వచ్చేసి 11 గంటలకి, మధ్యాహ్నం వచ్చేసి 2:30 నుంచి 3:30 వరకు అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఫిల్మ్ అండ్ యానిమేషన్ అంటే షార్ట్స్ తీస్తుంటారు. ఎక్కువగా షార్ట్స్ తీసే వాళ్ళు వచ్చేసి మార్నింగ్ టైంలో షార్ట్స్ తీయండి. యానిమేషన్స్ వీడియోస్ చేసే వాళ్ళు వచ్చేసి 10:30 నుంచి 12:30 లోపల అప్లోడ్ చేయండి. గేమింగ్కి సంబంధించిన వాళ్ళు నైట్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలా మంచిది. 8:30 నుంచి 9 లేదా 7 నుంచి స్టార్ట్ చేసి 9 వరకు చేస్తే కూడా చాలా మంచిది గేమింగ్కి సంబంధించిన వాళ్ళు. హౌ టు స్టైల్ అంటే ఇది బ్యూటీజన్కి సంబంధించి, పార్లర్స్ పెట్టుకునే వాళ్ళు వీడియోస్ తీయచ్చు. ఏ విధంగా మనం మేకప్ చేసుకోవాలి ఏం చెప్పి బ్యూటీజన్కి సంబంధించింది. మన యొక్క ఫ్యాషన్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు వచ్చేసి మీరు ఫుల్ డేలో ఎప్పుడైనా చేయొచ్చండి. మీకు ఫుల్ డేలో ఎప్పుడైనా చేయొచ్చు, ఎందుకంటే హౌ టు స్టైల్ అనే దానికి యూట్యూబ్లో మంచి రికమెండేషన్ ఉంది. మీరు ఎప్పుడు వీడియో తీసినా కూడా అది వ్యూస్ అయితే సంపాదించి పెడుతుంది హౌ టు స్టైల్ అనేది. తరువాత వచ్చేసి మ్యూజిక్కి సంబంధించి
మార్నింగ్ టైంలో 7 to లేదా 5 to స్టార్ట్ చేయండి. 5 నుంచి 8 వరకు. ఈవినింగ్ వచ్చేసి 6 నుంచి 9 వరకు మ్యూజిక్ వీడియోస్ అప్లోడ్ చేయండి. మంచి వ్యూస్ వస్తాయి. అదేవిధంగా న్యూస్ అండ్ పాలిటిక్స్, న్యూస్ గురించి పాలిటిక్స్ గురించి మనం వీడియోస్ చేసే వాళ్ళైతే తప్పకుండా మీరు మార్నింగ్ జామ్ను వచ్చేసి 7 o'clock అప్లోడ్ చేయండి. ఈవినింగ్ వచ్చేసి 9 o'clockకి అప్లోడ్ చేయండి. అదేవిధంగా నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం వాళ్ళు ఎప్పుడైనా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. నాన్ ప్రాఫిట్స్ అంటే ఇక్కడ ఏమంటే వాళ్ళు ప్రాఫిట్ ఏమీ ఆశించరు, డబ్బులు ఏమీ ఆశించకుండా చేసేటటువంటి వీడియోల్ని నాన్ ప్రాఫిట్ యాక్టివిజం అంటారు. అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ని చెప్పడానికి, ప్రజలకి మంచి చేయడానికి కోసం చేసేటటువంటి వీడియోలు. ఇవన్నీ రేర్గా యూజ్ చేస్తారు. ఎవరు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నమెంట్కి సంబంధించిన వీడియోలు, ఇవన్నీ కూడా నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం కిందకే వస్తాయి. ఓకేనా? ఇంకా పీపుల్ అండ్ బ్లాగ్స్, ఇప్పుడు నేను చేసేటటువంటి వీడియోస్ కావచ్చు, లేదా ప్రజలందరూ చేసేటటువంటి వీడియోలు ఆటోమేటిక్గా ఎక్కువగా పీపుల్ అండ్ బ్లాగ్స్కే పోతాయి. సో మీకు అందరికీ తెలియదు, యూట్యూబ్లో ఇలాంటి కేటగిరీస్ ఒకటి ఉంది, వీడియోలకు సంబంధించినటువంటి కేటగిరీ. ఆ కేటగిరీకి సంబంధించి మనం వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వ్యూస్ వస్తాయి. ఆ కేటగిరీని ఇష్టపడేటటువంటి వ్యక్తుల దగ్గరికి వీడియోస్ వెళ్ళి రీచ్ పెరుగుతుంది మనకి, మీకు ఎవరికి తెలియదు. సో ఇది నేర్చుకోండి. పీపుల్ అండ్ బ్లాగ్స్ అంటే నార్మల్గా చేసేటటువంటి బ్లాగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా పీపుల్ అండ్ బ్లాగ్స్ కిందకి వెళ్తాయండి. ఆ తర్వాత పెట్స్ అండ్ అనిమల్స్ అంటే మనం పెంచుకునేటటువంటి పెంపుడు జంతువులు కావచ్చు, అనిమల్స్ అంటే కుక్కలతో నుంచి అన్నీ మనం ఏమేమి పెంపుడు జంతువులు పెంచుకుంటాం అవన్నీ. ఆ వీడియోస్ని మార్నింగ్ 10:30కి అప్లోడ్ చేయండి. మంచి వ్యూస్ వస్తాయి మార్నింగ్ 10:30. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసినట్లయితే మనము ఇప్పుడు నేను చేసే వీడియో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. యూట్యూబ్కి సంబంధించి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకుంటాను. లేదా అగ్రికల్చర్కి ఏమైనా సంబంధించి వీడియోస్ చెప్పేటప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది పీపుల్ అండ్ బ్లాగ్స్లో పెట్టుకుంటాను. అట్లా రకరకాలుగా నేను ఏ వీడియో చేసినా కూడా దానికి సంబంధించిన కేటగిరీని నేను అప్లోడ్ చేసుకుంటాను. మీరు కూడా ఆ విధంగా చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి. ఒకే దాని మీద ఫాలో అవ్వకూడదు ఎప్పుడు కూడా. డిఫరెంట్ కేటగిరీస్ మీద వీడియోస్ చేయండి. ఒకే ఛానల్లో మీరు డిఫరెంట్ కేటగిరీస్ మీద వీడియోస్ చేసి కేటగిరీస్ మీద అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? దాంట్లో నో ఇష్యూ, మీకు వ్యూస్ అయితే వస్తాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు మార్నింగ్ 8 AM అప్లోడ్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు. స్పోర్ట్స్కి సంబంధించి కూడా యూట్యూబ్లో మంచి రికమెండేషన్ అయితే ఉంది. మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు మీకు ఈ డేలో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు మంచి రికమెండేషన్ ఉంది. ఆ స్పోర్ట్స్ అందరూ కూడా చూస్తారు. తర్వాత ట్రావెల్ అండ్ ఈవెంట్స్, ట్రావెల్ వ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ 8కి అప్లోడ్ చేయండి. ఈవినింగ్ వచ్చేసి 8కి అప్లోడ్ చేయండి. ఒక రోజుకి 2 సార్లు మీరు అప్లోడ్ చేస్తే రీచ్ చాలా పెరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను వర్కౌట్ చేసి చెప్తా ఉండేటటువంటి ఇన్ఫర్మేషను. దీన్ని బట్టి మీరు మేము ఇది ఆల్రెడీ ఒకరోజు చేస్తే ఒక 2 రోజులు చేసినాము, ఈ టైంకి వీడియోస్ అప్లోడ్ చేసి మాకు వ్యూస్ రాలేదు అని మాత్రము కామెంట్లు ఎవరు పెట్టద్దండి. ఎందుకంటే ఏదన్నా కూడా మనం ఒక పని చేసినామంటే దాన్ని సక్సెస్ అయ్యే వరకు చేయాల. యుద్ధంలోకి ఒకసారి దిగేసిందామంటే విజయమో వీర మరణమో అన్నట్టు ఉండాలి, వెనుకడుగు వేయకూడదు. ఓకేనా? భయపడి. సో నేను ఈ చెప్పినటువంటి టిప్స్ని ఖచ్చితంగా మీరు 3 months ఫాలో చేసి చూడండి. మీకు రిజల్ట్ కనిపించలేదంటే మళ్ళీ నన్ను అడగండి, కామెంట్ చేయండి మీరే. 3 months ఖచ్చితంగా ఇదే టైం ఫాలో చేసి 3 times ఎవ్రీడే వీడియో చేయండి. మీ యొక్క ఛానల్ ఎందుకు గ్రోత్ కాదో నేను చూస్తాను మళ్ళీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాను. ప్రతిరోజు కూడా నేను చెప్పినటువంటి టైంకి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయండి. ఓకేనా? వీడియో మీకు తీసే సామర్థ్యం ఉందో లేదో ట్రై చేసి వీడియో తీయండి. వీడియోలు మీరు ఎన్ని ఎక్కువ చేస్తే ప్రతిరోజు మీ యొక్క ఛానల్ గ్రోత్, రీచ్ అన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది జెన్యూను. ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిండే వాళ్ళు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను. నా ఛానల్ నచ్చిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.